తెలంగాణకి సంబంధించిన విషయాలకు వస్తే తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేసింది. ఎలా అనిపిస్తుంది ఈ బడ్జెట్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకి ఇది అవకాశంగా తెలంగాణ ప్రజలకి మంచి చేయకూడదు అంటారా? అంటే వాళ్ళ బడ్జెట్ వచ్చిన విషయం కూడా తెలంగాణ ప్రజలకు తెలియదు. ఫస్ట్ ఓకే, పట్టించుకోవట్లేదు తెలంగాణ. అంటే రేవంత్ రెడ్డి యొక్క సారథ్యంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందో దాని మీద పూర్తిగా హోప్స్ వదిలేసుకుంది తెలంగాణ సమాజంగా, తెలంగాణ ప్రజలు. నేను వచ్చిన బడ్జెట్ లో కూడా పెట్టినా కానీ ఆయన ఇచ్చిన హామీలు సంవత్సరానికి 1 లక్ష కోట్లు పెట్టినా కానీ ఆయన ఇచ్చిన హామీలు నెరవేరు. అలాంటి హామీలు ఇచ్చారు ఆయన. నిన్న కూడా ఏదో డిస్కషన్ వస్తే, మా ఫ్రెండ్ సంబంధించిన డిస్కషన్ వస్తే, తులం బంగారం ఇచ్చి కళ్యాణ లక్ష్మి ఏదైతే కేసీఆర్ గారు ఉందో ఆయన ఏదో వేరే పేరు మార్చి తులం బంగారం ప్లస్ డబ్బులు ఇస్తాను, ఇప్పటికీ లేదు. ఇల్లు ఇస్తాను లేదు. రైతు భరోసా కింద ఎకరానికి సంవత్సరానికి 15,000 ఇస్తాను. 12,000 రూపాయలు కొన్ని ఎకరం ఉన్న రైతులకి వేసిండు. మొత్తం 60% కూడా ఈరోజు రైతు భరోసా అమలు చేయలేదు. తర్వాత రైతు రుణమాఫీ అన్నారు. రైతు రుణమాఫీ 2 lakhs ఉన్న వాళ్ళకి చేయలేదు. ఇట్లా చూసుకుంటా వెళ్తే ఆయన ఇచ్చిన హామీలలో ఒక 5% హామీలు కూడా నెరవేర్చలేదు. 5% హామీలు కూడా నెరవేర్చలేకపోయినా ఈ రోజు బడ్జెట్ చూస్తుంటే హామీలు నెరవేర్చే రిఫ్లెక్షన్ ఏం కనపడట్లేదు. ఆయనకు పాలన చేత కావట్లేదు. తెలంగాణ ప్రజలు అయితే అలా ఒక బడ్జెట్ వచ్చినా కానీ పట్టించుకునే పరిస్థితులు లేరు. ఇతని వల్ల కాదు, ఇతను చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఊళ్ళో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. తర్వాత ఇక పరిశ్రమల గురించి తెలుసు, ఇక రియల్ ఎస్టేట్ పడిపోయింది, పరిశ్రమలు పడిపోయినాయి, అన్ని విధాలు. ఈవెన్ పవర్ కట్లు కూడా ఈ 10-15 years లో మాక్సిమం ఏ రాష్ట్రంలో పవర్ కట్లు చూడండి, ఈరోజు తెలంగాణలో పవర్ కట్లు చూస్తున్నాం. పరిశ్రమలు అన్ని దెబ్బతిన్నాయి, లా అండ్ ఆర్డర్ దెబ్బతింది. ఊళ్ళల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొంతంగా పంచాయతీలు చేస్తున్నారు, సొంతంగా ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ లేదు. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ లేదు. రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈరోజు మామూలు అడుగునే పరిస్థితి. కార్పొరేటర్ స్థాయి వ్యక్తులు కూడా సో తెలంగాణలో ముఖ్యంగా బడ్జెట్ గురించి కానీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరు గురించి కానీ మాట్లాడుకోవడం అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఎలక్షన్ జరిగినా కానీ రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కాబట్టి దరిద్రం కొద్దీ ఎన్నుకున్నాం కాబట్టి 5 సంవత్సరాలు భరించాల్సిన పరిస్థితి ప్రజలకు ఉంది. ఇప్పుడు మేము కూడా ఆయన మీద పోరాటాలు చేస్తా ఉన్నాం, అన్ని చేస్తాను. ప్రజలకు కూడా ఇప్పుడే కొంచెం కాన్షియస్నెస్ వస్తుంది. సో ఇంకా భవిష్యత్తులో మాత్రం రేవంత్ రెడ్డి గారికి మాత్రానికి ప్రజల నుంచి చాలా తిరుగుబాటు అయితే వచ్చే అవకాశాలు కనబడుతుంది. స్థానిక ఎన్నికల నుంచి మొదలవుతుంది. ఆయన స్థానిక ఎలక్షన్ పెట్టాలి కదా, ఫస్ట్ భయపడుతున్నాడు. స్థానిక ఎలక్షన్ ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవి కాలం అయిపోయి ఆల్మోస్ట్ 1 year వస్తుంది. వాళ్ళకి ఈ రోజుకి దిక్కు మొక్కు లేదు. కమింగ్ ఇంకొక 1 year లో జిహెచ్ఎంసీ అలాగే మున్సిపాలిటీలు కూడా అయిపోయింది. అన్ని మున్సిపాలిటీలు అయిపోయింది. ఒక జిహెచ్ఎంసీ ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ లో కూడా 1 year అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇవన్నీ అయిపోతే ఇంకా అంటే ఒక 3 కార్పొరేషన్స్ అయిపోతే మొత్తం స్థానిక సంస్థలని ఖాళీ ఉంది. ఇంకా ఆయనకు అంత ధైర్యం లేదు. ఎందుకంటే తీవ్రమైన తిరుగుబాటు, చిత్తుగా ఓడిపోయే పరిస్థితి ఈ రోజు గ్రామాల్లో ఉంది. కాబట్టి ఆయన స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్ళడు. ఇప్పట్లో వెళ్ళే పరిస్థితి అయితే అసలు. అంటే ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యం అంటారా, రేవంత్ రెడ్డి గారి వైఫల్యం? రేవంత్ రెడ్డి గారి వైఫల్యం ఎలక్షన్స్ ముందు ఇప్పుడు కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆయన ఎంపీ, నేనే నార్మల్ గా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థిగా, ఒక అడ్వకేట్ గా, ఒక జర్నలిజం స్టూడెంట్ గా నాకు తెలుసు గవర్నమెంట్ ఎన్ని లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు బడ్జెట్, 2,00,000 కోట్ల బడ్జెట్ ఎంత ఇన్కమ్ వస్తుంది. ఈ ఇన్కమ్ ను మనం ఎక్కడెక్కడ ఎంప్లాయీస్ శాలరీస్ కి ఎంత పోతాయి, ఇప్పుడున్న పథకాలకి ఎంత పోతాయి, మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి షేర్ ఎంత వస్తుంది, ఇవన్నిటి కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది, రఫ్ ఐడియా ఉంటుంది కదా. ఇంత ఐడియా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల బడ్జెట్ అనుకుంటే 4 లక్షల కోట్లు ఎట్లా హామీలు ఇస్తారు? ఆయన తెలీదా? 4 లక్షల కోట్ల హామీలు ఎట్లా ఇస్తారు అంటున్నాను. అన్ని లక్షల కోట్లకు హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వైఫల్యం. నువ్వు ప్రాక్టికల్ గా ఎందుకు ప్రజలకు చెప్పలేదు? ఆయన 10,000 ఇస్తా అంటే 20,000, 20,000 ఇస్తా అంటే 40,000. నువ్వు ఆ రోజు ప్రజలు మభ్యపెట్టినట్టే కదా. సో అది పక్కన పెడితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేతగట్ల, లా అండ్ ఆర్డర్ చేతగట్ల, పాలసీలు చేతగట్ల, అగ్రికల్చర్ పాలసీలు చేతగట్ల, లేకపోతే ఇండస్ట్రీ పాలసీలు చేతగట్లేదు, కొంతమంది పెట్టుబడిదారులు తీసుకొచ్చే పరిస్థితి కనపట్లేదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పరిస్థితి కనపట్లేదు, ఎటువంటిది కనపట్ల. ఆయన చైర్ని ఎంజాయ్ చేస్తుంది, జస్ట్ సీఎం చైర్ని ఎంజాయ్ చేస్తుంది, సీఎం ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తుంది తప్ప రేవంత్ రెడ్డి గారి వైఫల్యం ఇక ప్రభుత్వంలో ఏ మినిస్టర్ ఏం చేస్తున్నో తెలియని పరిస్థితి, ఏ ఎమ్మెల్యే ఎవరు చేస్తున్న పరిస్థితి, ఒక టీమ్ గా పనిచేసే పరిస్థితి, ఎవరిష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటున్నాడు, ఎవరిష్టం వచ్చిన వాడు దోచుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి గారు సీఎం చైర్ని వెయిట్ చేస్తున్నారు, మినిస్టర్లు దోచుకుంటున్నారు. ఆయనకి వీళ్ళకి కోఆర్డినేషన్ లేదు, ఒక పాలసీస్ లేవు, ఏ పద్ధతి లేదు. అసలు తెలంగాణని మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిన పరిస్థితి. సంవత్సరంలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది తెలంగాణ. దారుణమైన పరిస్థితిలో ఎంప్లాయ్మెంట్ కానీ, అగ్రికల్చర్ కానీ అన్ని రంగాల్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణని నాశనం చేసిందని చెప్పొచ్చు ఇవన్నీ. ఆయన దగ్గర కదా ఆయన వచ్చిందే పదవి కోసం, కుర్చీని పట్టుకుని ఎలా తర్వాత ఆయన మైండ్ సెట్ మొదటి నుంచి అది ప్రజలకు అర్థం కాలేదు. కానీ పవర్ 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 అంతే తప్ప ఆయన ఏదో ప్రజలకు మంచి చేయాలనో, లేకపోతే నేను ప్రజలకి
ఇది చేయాలని కోరిక తన రాజకీయాలు రాలేదు, ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి, చీఫ్ మినిస్టర్ అవ్వాలి, కాకపోతే ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని కూడా గోల్ పెట్టుకుంటాడు ఆయన. అదే మైండ్ సెట్, పవర్ మైండ్ సెట్ తప్ప రేవంత్ రెడ్డిది ప్రజలకు మైండ్ చేయాలని మైండ్ సెట్ కదా. ఆయన బడుగు బలహీన వర్గాలు అంటే ఆయనకు పడదు, బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే అసలు దగ్గరకు రానివాడు, మైనార్టీలు కూడా దగ్గర రానివాడు, అదంతా నటన అనమాట. ఈ రోజు అవన్నీ కూడా నటన, ఏదో కొలగాన అంటుండు, లేకపోతే అది అంటుండే ఇవన్నీ అంటుండు, అసెంబ్లీలో చేసింది అంటున్నాడు. మీరు రాహుల్ గాంధీ గారిని ఒప్పిమని చెప్పేది, లేకపోతే అదంతా వద్దు. చాలా చాలా ఒక 4-5 స్టేట్లలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, అధికారంలో ఉంది, అక్కడ చేయమని చెప్పండి. ఈ కులగానం చేసి అక్కడ కూడా మన అన్ని స్టేట్ లో చేయమని ఇక్కడ చేశారు. ఇంప్లిమెంటేషన్ ఎట్లా కోర్టుకి వెళ్తే కోర్టులో కొట్టేస్తారు 42 రిజర్వేషన్, మళ్ళీ వీళ్ళే కేసులు వేస్తారు అనమాట. ప్రాక్టికల్ గా చేసే విధంగా ఏమని చెప్పండి. ఇవన్నీ ఒక తిమ్మిని మొబ్బింది మీద అవి కులగానం కూడా తప్పు దొరక. నువ్వు పవర్ లో ఉన్నావు కాబట్టి బీసీలకు ఎక్కువ మందికి అవకాశాలు, రాజకీయంగా కార్పొరేషన్ చైర్మన్ అవకాశం లేదు, ఏ కులానికి ఎక్కువ అవకాశాలు వస్తున్నామో తెలియదా, ప్రజలు గమనించుకోవట్లేదా? కులగానం అవన్నీ పక్కన పెట్టి అవ్వలేదు అనుకో, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఇవ్వగలవా? అంతమంది బీసీలకు ఇవ్వగలవా? సీట్లు ఇవ్వగలవా? లేదు కార్పొరేషన్ చైర్మన్ వేసినాం మొన్న, ఎవరికి ఇచ్చినాం? మొత్తం మినిస్టర్లు. అదంటే మంత్రివర్గంలో ఎక్కువ ఏ కులం వాళ్ళు ఉన్నారు? బీసీలు ఉన్నారా, ఎస్సీలు ఉన్నారా, ఎస్టీలు ఉన్నారా? ఫస్ట్ నువ్వు నీ మంత్రివర్గము, నీ కార్పొరేషన్ చైర్మన్ నువ్వు చేసుకోగానే దేశానికంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి కులగానం చేయమని సవాల్ ఇస్తాను. దమ్ముంటే 42% రిజర్వేషన్స్ మినిస్టర్లు అప్లై చేయి, మినిస్టర్లు అప్లై చేయి, మంత్రివర్గంలో అప్లై చేయి. దమ్ముంటే కార్పొరేషన్ చైర్మన్ అప్లై చేయి. నువ్వేగా చీఫ్ మినిస్టర్, నువ్వేగా డెసిషన్ మేకర్. ఆయన రేవంత్ రెడ్డి పవర్ 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 పవర్, అంత తప్పేం లేదు. ఈ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ అతని వల్ల ఒక పైసా ఉపయోగం లేదు. థ్యాంక్ యూ అన్న.